హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు ఒక డిఫరెంట్ నవల్ని నేను రివ్యూ చేయాలనుకుంటున్నాను. అది సొలోమన్ విజయ్ కుమార్ గారి సన్ ఆఫ్ జోజప్ప. ఇది ఆ నవల కవర్ పేజ్. ఈ నవల రివ్యూ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ నవల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, తెలుగు సాహిత్యంలో హోమోసెక్షువల్స్ కావచ్చు, సెక్షువల్ ఐడెంటిటీ విషయంలో సమాజం ఆమోదించినటువంటి వారి గురించి వచ్చినటువంటి సాహిత్యం, వారి కోణం నుండి వారి బాధల్ని చెప్పేటువంటి సాహిత్యం చాలా తక్కువ. దీన్ని రచయిత చాలా పర్ఫెక్ట్గా తనకున్నటువంటి పరిధిలో నవలిచ్చినటువంటి స్కోప్లో చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ నవలకు ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, రచయిత తన చిన్నతనంలో తన వీధిలో తనతో పాటు ఉండేటువంటి ఒక బాలుడు 20 ఏళ్ల జీవితంలో బాధ అనుభవించి తను డిఫరెంట్గా ఐడెంటిఫై అవ్వడం వల్ల అది సమాజం గుర్తించినప్పుడు తన బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం, ఆ మరణం రచయితను కదిలించడం వల్ల ఆయన ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక సీరియస్ ఇష్యూగా తీసుకుని నవల రాశారు. అంటే రియల్ లైఫ్లో జరిగింది కాబట్టి దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంకా ఎక్కువ. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సోషల్ పనిష్మెంట్. మనలో ప్రతి ఒక్కరూ కూడా సోషల్ పనిష్మెంట్ అనే అంశానికి బలవుతూనే ఉంటాము. అయితే మనలో చాలామంది దీనికి అడ్జస్ట్ అయిపోతూ ఇది చాలా సహజమైన అంశము అని యాక్సెప్ట్ చేసేసి బతుకుతూ ఉంటారు. దీనికి కొన్ని ఉదాహరణలు చూస్తే, మీరు లావుగా ఉంటే మీ కాలేజీలోనో లేకపోతే మీ తర్వాత ఏ లైఫ్లో మీ మొత్తం లైఫ్లో కూడా మిమ్మల్ని గేలి చేసేవాళ్ళు, అవమానం చేసేవాళ్ళు, ఇట్లా చాలా ఉంటాయి. మీ ఫినాన్షియల్ స్టేటస్ బాగుండకపోతే మీ చుట్టూ ఉన్న ఫ్యామిలీలో కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం ఫినాన్షియల్గా సౌండ్గా అయితే మిమ్మల్ని ఐసోలేట్ చేయడము, కేవలం హోదా గురించో డబ్బు గురించో మన ఎలా ఉంటాము లేకపోతే మన ఐడెంటిటీ ఏంటి వీటి చుట్టూనే చాలా వరకు మన సోషల్ పనిష్మెంట్. అంటే మనం ఎలా అయితే ఉంటామో మన పరిస్థితులు మనకు ఎలా అనుకూలిస్తాయో ఆ పరిస్థితుల్లో జీవిస్తున్నా సరే తెలియకుండానే ఒక సామాజిక శిక్షణ అందరం అనుభవిస్తూ ఉంటాం. అయితే వీటినన్నిటిని యాక్సెప్ట్ చేసేస్తూనే బతుకుతాం. అయితే ఇది అందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చేసిన విషయం కాబట్టి కొంత ఈ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒకే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, ఒకే బాధపడే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, ఇదంతా ఒక యాంగిల్ అనుకుంటే, ముఖ్యంగా సెక్షువాలిటీ విషయంలో సొసైటీలో ఉన్న ట్యాబు కావచ్చు, ఒక పర్ఫెక్ట్ హ్యూమన్గా చూడడానికి మనిషి యొక్క సెక్షువాలిటీ కూడా ఇప్పుడు ముఖ్య అంశంగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో హోమోసెక్షువల్స్ని సమాజం ఎలా చూస్తుంది, ఎలా బాధ పెడుతుంది, అన్ని విషయాల్ని కూడా చాలా అద్భుతంగా రాశారు. ఈ కథలోని ముఖ్య పాత్ర ఒక బాలుడు. నేను ముందే చెప్పినట్లు ఇది నిజంగా జరిగినటువంటి కథ. రచయిత ఎంత బాగా ఆ ఎమోషన్స్ని, అతని పెయిన్ని రాశారంటే, బహుశా తన జీవితంలో జరిగినటువంటి ఘటన కావచ్చు, ఆ వ్యక్తిని చాలా దగ్గరగా చూసి ఉండడం వల్ల కావచ్చు, చాప్టర్ బై చాప్టర్ అతనిలో ఉన్నటువంటి ఎమోషనల్ షిఫ్ట్ని, అతని బాధ వల్ల పెయిన్ వల్ల అతని వచ్చినటువంటి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ని చివరి వరకు కూడా చాలా అద్భుతంగా చూపించారు. కొన్ని విషయాలు మనకి ఇవన్నీ కూడా సూపర్ఫిషియల్గా అనిపిస్తూ ఉంటాయి. ఓకే, అతను మనలో చాలామందికి ట్రాన్స్జెండర్స్కి అలాగే హోమోసెక్షువల్స్కి మధ్య డిఫరెన్షియేషన్ కూడా సరిగ్గా తెలియదు. ఈ నవల చదువుతున్నప్పుడు కొంతసేపు మనం ట్రాన్స్జెండర్ అనుకున్న తర్వాత అతను హోమోసెక్షువల్ అని మనకు అర్థమవుతుంది. సో ఈ క్రమం మొత్తంలో చూస్తే కేవలం అతని బాధే కాకుండా దాని వెనకున్నటువంటి సోషల్ యాంగిల్, సైకలాజికల్ యాంగిల్, మెటలిస్టిక్ యాంగిల్ అన్నీ కూడా ప్రజెంట్ చేశారు. ఉదాహరణకి మన ఆలోచనలే మన తయారు చేస్తాయని లూయిసే లాంటి వాళ్ళు చెప్పారు. ఇంకా చాలామంది చెప్పేటువంటి విషయం ఏంటంటే, మళ్ళీ చాలామంది ఓవర్ వెయిట్ ఉంటారు. వాళ్ళు తినే తిండి, సన్నగా ఉన్న వాళ్ళు ఎవరైతే వెయిట్ తక్కువ ఉంటారో వాళ్ళు తినే తిండి కూడా ఒకటే ఉండొచ్చు కానీ సైకలాజికల్గా అందరూ యాక్సెప్ట్ చేసేటువంటి ఇంకో రీజన్ ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చాలా భయాలతో ఉంటాడో, చాలా ఇన్సెక్యూర్డ్గా ఉంటాడో, అప్పుడు బాడీ అనేది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. వెయిట్ గెయిన్ అవడం, ఒక్కొక్క కేజీ వెయిట్ పెరగడం అంటే అంత ప్రొటెక్షన్ ఇస్తున్న ఫీలింగ్లోకి వెళ్ళి సైకలాజికల్గా మనిషి వెయిట్ గెయిన్ అవుతాడు అనేటువంటి ఒక ఫ్యాక్ట్ అయితే చాలామంది, ఈవెన్ సైకాలజిస్టులు, కొంత సైంటిఫిక్గా కూడా కొందరు యాక్సెప్ట్ చేస్తున్నటువంటి విషయం. అలాగే ఈ అబ్బాయిలో ఎవరైతే చిన్నప్పుడు నుంచి హోమోసెక్షువల్గా అబ్బాయిల వైపు అట్రాక్ట్ అవుతూ కొంత తనలో అమ్మాయిలాగా ఉండాలని ఆతురత పడుతూ ఉంటాడో, ఇతను వయసుతో పెరుగుతుండే పాటు ఇతనిలో వచ్చే శారీరక చేంజ్తో పాటు అతనిలో వచ్చే వెయిట్ గెయిన్ కానీ, అతని నడక తీరు కానీ, అతనిలో వచ్చేటువంటి ఫిజికల్ షిఫ్ట్ని చాలా గొప్పగా చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, చాలా విషయాలు చెప్తున్నప్పుడు మనం డైజెస్ట్ చేసుకోలేకుండా ఉంటాము. ఎందుకంటే వాళ్ళ జీవితాలకి మనం చాలా దూరంగా ఉన్నాం కాబట్టి. వాళ్ళ సెక్షువల్ ఇంట్రెస్ట్, వాళ్ళ సెక్షువల్గా మోటివేట్ చేసేటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా బయట లోకానికి తెలియదు. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంటుంది. ఇటువంటి హోమోసెక్షువల్స్ ఎవరైతే ఉంటారో వారి సమస్యల్ని గమనిస్తే వారు కోరుకునేటువంటి ప్రేమ, ఇప్పుడు మామూలుగా హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే జనరల్గా సొసైటీ యాక్సెప్ట్ చేసే సెక్షువాలిటీ ఉంటారో వారు ఎట్లయితే ప్రేమను కోరుకుంటారో వాళ్ళు కూడా ఈ రిలేషన్లో కోరుకునేటువంటి ప్రేమ ఎక్కడా దొరకదు. మోరోవర్ వాళ్ళ రిలేషన్స్ అన్నీ కూడా సీక్రెట్గా ఉండాలి.
ఈ విషయాలన్నీ కూడా చదువుతుంటే మనకే కడుపులో దేవేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. మనం చూసేది జస్ట్ మీమ్స్‌కో లేకపోతే క్రిటిసైజ్ చేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళని చూడంగానే ఈవెన్ మనం కూడా హోమోసెక్షువల్స్, ట్రాన్స్‌జెండర్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడలేము, యాక్సెప్ట్ చేయలేము. బహుశా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సొసైటీ మన్నలా జడ్జ్ చేస్తున్నటువంటి ఫీలింగ్‌తోనే మనందరం కూడా ఉంటూ ఉంటాము. బహుశా ఇలాంటివి చదివినప్పుడు బయటకి మంచిగా ప్రెజెంట్ చేయడానికి మనం ఎన్నైనా మాట్లాడొచ్చు గాక. కానీ అదే లైఫ్‌ని మనం మాట్లాడడానికే కొంచెం ఆలోచించే వాళ్ళం. అదే లైఫ్‌ని లైఫ్ లాంగ్ లీడ్ చేసే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో ఈ నవల చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. దాంతోపాటు వాళ్ళ పట్ల మనకున్నటువంటి ఆ మైండ్ సెట్ మారి కొంత ఎంపతి, కంపాషన్ వాళ్ళ పట్ల పెంచుకోవడానికి కూడా ఇటువంటి రచనలు ఉపయోగపడతాయి. ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా మీరు మీ లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే బాల్యంలో ఉన్నటువంటి మీ ట్రామానో, మీరు పడిన బాధలో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద, మీ పర్సనాలిటీ మీద పడడం మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉంటాం. అలాగే ఈ నవల్లో ముఖ్య పాత్ర ఎవరైతే బాలున్నాడో అతనికి కేవలం అతని సెక్షువాలిటీయే ప్రాబ్లం కాదు, తండ్రి లేకపోవడం. ఇంకొకటి, ఈ నవల మొదలు పెడుతూనే రచయిత ఆ పిల్లవాడిది ఒక అయోమయ ప్రపంచం. వాళ్ళ మేనమామ పక్కనున్నటువంటి మిద్దె మీద ఉంటే వీళ్ళు పక్కనున్న గుడిసెలో ఉంటారు. అంటే ఎంత చక్కగా ఆర్థిక వ్యత్యాసాన్ని, వాళ్ళు వీళ్ళని పట్టించుకోవడం మధ్య ఉన్నటువంటి కుల వ్యత్యాసాన్ని, ఆమె ఇంటర్ కాస్ట్ అతనితో సంబంధం పెట్టుకోవడం, తండ్రి లేకపోవడం. సో ఇదంతా కూడా అతనిలో ఎంత ఇన్సెక్యూరిటీని పెంచింది. ఇవన్నీ కూడా మొదటి నుంచి ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి భయాలు, సరైన ఫ్యామిలీ లేకపోవడం, తన మనసులో ఉంది చెప్పుకోలేకపోవడం, తల్లికి ఉన్నటువంటి సంబంధం వల్ల అతన్ని గేలి చేయడం, ఇవన్నీ కూడా అతన్ని చాలా చాలా పిరిగ్గా తయారు చేస్తాయి. ఏది చెప్పలేని, ఎవరికి చెప్పుకోలేని విధంగా, ఎవరికి ఏ విషయం పంచుకోలేని విధంగా చేస్తాయి. సో ఈ క్రమంలో అతను చివరిలో అతను చెప్పేటువంటి ఒక్క మాటతో నవల కన్క్లూడ్ చేస్తారు. చచ్చిపోవాలనుకున్నవాడు, నేను ఇప్పటికే చాలాసార్లు చచ్చిపోయాను కదా, అట్లీస్ట్ ఇప్పుడు నేను బతకడానికి ట్రై చేస్తానని చెప్పి లెటర్ రాసి వెళ్ళడంతో నవల ఎండ్ అవుతుంది. ఈ నవల అసంపూర్ణం అని చెప్పి ఎండ్ చేశారు రచయిత. అయితే సన్ ఆఫ్ జోజప్ప అన్న టైటిల్ విషయానికి వస్తే, యేసుక్రీస్తు తండ్రిని జోసెఫ్గా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఏదన్నా సరే ఒక పేరు ఒక రీజన్కి వచ్చేసరికి పేరు మారుతుంది, వాడుక భాషలో వేరేలాగా తమకు ఏ పదం అయితే పలకడం వస్తుందో అది పలుకుతూ ఉంటారు. అలా జోజప్ప అయి ఉండొచ్చు. అందుకే తను చదివేటువంటి పాఠశాలలో చిన్నప్పుడు ఆ జోసెఫ్ యేసుక్రీస్తుని పట్టుకున్న విధంగా తన తండ్రి కూడా తను అలా చూసుకుంటే బాగుండు అనే ఊహతో ఈ పాత్ర మనసులో సృష్టించుకునే ఊహ, ఆ ఊహ ద్వారా పొందేటువంటి ఆనందాన్ని రచయిత చిత్రీకరించడానికి ఈ టైటిల్ పెట్టుండొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే, సమాజానికి నచ్చినట్లు ఎలా బతకాలో తెలియక, తనకు నచ్చినట్టు కూడా ఎలా బతకాలో తెలియక, అలా అర్ధాంతరంగా జీవితాంతం వ్యధను మోస్తూ ఒక 20 ఏళ్ళు బతికినటువంటి పాత్ర ఉన్నటువంటి కథ ఇది. తర్వాత ఏమవుతుంది, అతను మారాడా లేకపోతే అక్కడితో లైఫ్ ఎండ్ చేసుకున్నాడా అన్నది మనకు క్లారిటీ ఉండదు. కానీ రచయిత అసంపూర్ణమన్నా అతను ధైర్యవంతుడై తనకు నచ్చిన జీవితాన్ని బతికే ప్రయత్నం చేస్తాను లెటర్ రాశాడు కాబట్టి ఒక పాజిటివ్ ఎండ్ అనుకోవచ్చు. సో ఇది ఈరోజు రివ్యూ. మీలో ఇప్పటికే సన్ ఆఫ్ జోజప్ప నవల చదివిన వారు ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియచేయండి. ఒకవేళ చదవకుండా ఉంటే చదివే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ అంశం మీదైతే, ముఖ్యంగా ఈ సెక్షువల్ ఐడెంటిటీ విషయంలో మీ ఆలోచనలో మార్పు తీసుకొచ్చేటువంటి నవల ఇది.